నా ఇంట్లో జీవించిన జీవితము, ఆ స్త్రీ ఏమన్నది తెలిసిన, దైవజనుడా నా పాపము చూపించుట కొరకు మా ఇంటికి వచ్చితివా? బా, ఆయన లైఫ్ని చూస్తే ఆమె పాపం గుర్తొచ్చిందంట ఆమెకి. బైబిల్ని బాగా చదవాలి, మనం చాలా జాగ్రత్తగా చదవాలి, ప్రతి మాట చదవాలి, మనం జాగ్రత్త చదవాలి. ఆమె అన్న మాట నాకు భలే ఆశ్చర్యం కలిగింది. దైవజనుడా నా పాపమును చూయించుట కొరకు మా ఇంటికి వచ్చితివా అంటే ఏలియాలో ఏం చూసిందామా? పరిశుద్ధత. ఆ 3 ఏళ్ళు ఎప్పుడు లేచినా మోకాల మీద ఉన్నాడు. ఆయనలో పరిశుద్ధత మాటల్లో ఒట్టుచుండు కనబడుతుంది, ఆయన నడకలో కనబడుతుంది.